యువత భవిష్యత్తులను వారి జీవితాలను నాశనం చేసేలా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తానేటి వనిత, వైసీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు సత్య సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, ఇతర నాయకులు ర్యాలీగా బొమ్మూరులో ఉన్న జిల్లా కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే పాలనలో ఘోరంగా వైఫల్యం చెందింది అని విమర్శించారు. ప్రజలు నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. చంద్రబాబు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీలు అమలు చేయడంలో చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ చినరాముడికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.